హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనకు ప్రతిరోజు ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను అయితే చూసేద్దాము. మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీ గౌతమి. స్కూల్లో ఎక్కువగా మనం ఈ సెంటెన్స్ని అయితే వింటూ ఉంటామండి. వాళ్ళు ఫీజు చెల్లించారా, వాళ్ళు ఫీజు కట్టారా అని అడగడానికి ఇంగ్లీష్లో హ్యావ్ దే పేడ్ ద ఫీజ్, హ్యావ్ దే పేడ్ ద ఫీజ్ అని చెప్పాలి. హ్యావ్ దే పేడ్ ద ఫీజ్. నువ్వు ఇప్పుడు మొదలు పెడతావా అంటే నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తావా అని అడగడానికి ఇంగ్లీష్లో విల్ యూ స్టార్ట్ నౌ, విల్ యూ స్టార్ట్ నౌ, విల్ యూ స్టార్ట్ నౌ అని అడగాలి. ఇంగ్లీష్ నేర్చుకునే టైంలో మనం ప్రతిరోజు మాట్లాడాలి అని నేను చెప్తూ ఉంటాను కదా. ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అనడానికి ఇంగ్లీష్లో షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే, షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే అని చెప్పాలి. షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఇప్పుడు ఎవరైనా మన మీద గట్టి గట్టిగా అరుస్తుంటే వాళ్ళకి ఇంకా అరవడం ఆపండి, నా మీద అరవకండి అని చెప్పడానికి డోంట్ యెల్ ఎట్ మీ, డోంట్ యెల్ ఎట్ మీ అని చెప్పాలి. ఎక్కడికైనా ఎవరైనా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా వెళ్తున్నారు అంటే బైక్ మీద వెళ్తున్నారా, బస్ మీద వెళ్తున్నారా అని అడగడానికి మీరు ఎలా వెళ్తున్నారు అని అడగడానికి ఇంగ్లీష్లో హౌ విల్ యూ గో, హౌ విల్ యూ గో అని అడగాలి. హౌ విల్ యూ గో. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. హీ లైక్స్ క్రికెట్, హీ లైక్స్ క్రికెట్. అతను ఒక పోలీస్ ఆఫీసర్. He is a police officer, he is a police officer. ఏదైనా ఇప్పుడు పుస్తకం చిరిగిపోయిందంటే ఈ పుస్తకం చిరిగింది అని చెప్పడానికి దిస్ బుక్ ఈస్ టార్న్, దిస్ బుక్ ఈస్ టార్న్ అని చెప్పాలి. దిస్ బుక్ ఈస్ టార్న్. అతను నీ స్నేహితుడా అని మనం ఎవరినైనా అడగడానికి ఈజ్ హీ యువర్ ఫ్రెండ్, ఈజ్ హీ యువర్ ఫ్రెండ్ అని అడగాలి. ఈజ్ హీ యువర్ ఫ్రెండ్. ఆమె నా మరదలు కాదు. మరదలు అంటే ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా అనమాట. అలాగే మరిది అంటే బ్రదర్ ఇన్ లా. సో ఇక్కడ ఆమె నా మరదలు కాదు అని చెప్పడానికి షీ ఈజ్ నాట్ మై సిస్టర్ ఇన్ లా అని చెప్పాలి. షీ ఈజ్ నాట్ మై సిస్టర్ ఇన్ లా. ఆమె నా మరదలు అని చెప్పాలనుకుంటే షీ ఈజ్ మై సిస్టర్ ఇన్ లా అని చెప్పాలి. కొంతమంది రైలు ఆగకుండా ముందే తలుపు తీసేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి రైలు ఆగడానికి ముందు తలుపు తెరవద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ ఓపెన్ ద డోర్ బిఫోర్ ద ట్రైన్ స్టాప్స్, డోంట్ ఓపెన్ ద డోర్ బిఫోర్ ద ట్రైన్ స్టాప్స్ అని చెప్పాలి. ప్రేమ గుడ్డిది అని అంటూ ఉంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో దే సే దాట్ లవ్ ఈజ్ బ్లైండ్, దే సే దాట్ లవ్ ఈజ్ బ్లైండ్ అని చెప్పాలి. నువ్వు ఈ బైక్ని కొనకుండా ఉండాల్సింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం యూ షుడ్ నాట్ హ్యావ్ పర్చేజ్డ్ దిస్ బైక్. పర్చేజ్డ్ అంటే కొనటం అనమాట. యూ షుడ్ నాట్ హ్యావ్ పర్చేజ్డ్ దిస్ బైక్ అని చెప్పాలి. యూ షుడ్ నాట్ హ్యావ్ పర్చేజ్డ్ దిస్ బైక్. అతను ఫెయిల్ అయి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్, హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్. విద్య నేర్చుకోవడానికి సమయంతో సంబంధం లేదు. ఈ సెంటెన్స్కి ఆన్సర్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము.